ఈరోజు కంచి పరమాచార్య వైభవంలో పరమ పావన గాథల్లో ఒకటి కుక్క కారుణ్యం అనేది. శాస్త్రం ప్రకారం కుక్క జన్మ తక్కువ స్థాయిలోది. శాస్త్ర సంరక్షకుడైన పరమాచార్య స్వామివారు ఆ కుక్కల్ని కూడా అనుగ్రహించారు. 1927వ సంవత్సరంలో ఒక కుక్క తనంతా తానుగా శ్రీమఠానికి వచ్చి కాపలా కాయటం మొదలుపెట్టింది. భిక్ష పూర్తయిన తర్వాత స్వామివారు ఆ కుక్కకు ఆహారం పెట్టమని ఆజ్ఞాపించారు. విచిత్రంగా ఆ కుక్క శ్రీమఠం ఆహారం రుచి చూసి తిన్ననాటి నుండి వేరే ఎవరి వద్ద ఆహారం తీసుకోవటం మానేసింది. పరమాచార్య స్వామివారు ఉపయోగించే మేనా కిందుగా వేగంగా నడిచేది. కొన్నిసార్లు పెద్ద పెద్ద కాళ్ళతో నడిచే శ్రీమఠం ఏనుగు యొక్క కాళ్ళ మధ్యలో పరిగెట్టేది. పల్లకిని క్రిందకి దించగానే అది కొద్ది దూరం వెళ్ళి నిలబడి తోక ఊపుతూ మహాస్వామి వారు పల్లకి దిగి నడవటాన్ని గమనించేది. ఒకసారి మఠం అధికారుల కుక్కకు పిచ్చి పట్టిందని నిర్ధారించి దాన్ని మఠం మకాన్ చేసిన ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వదిలి రమ్మని సేవకుల్ని ఆదేశించారు. ఆ సేవకుడు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆ కుక్క కూడా మఠం ఉన్న చోటికి తిరిగి వచ్చేసింది. అప్పటి నుండి అది చనిపోయేదాకా కాపలా కాస్తూ పరమాచార్య స్వామివారి దర్శనం అయ్యేదాకా ఆహారం ముట్టకూడదని ప్రతిజ్ఞ చేసింది. స్వామివారు భిక్ష స్వీకరించిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని మరలా దైవ కార్యాలకు ఉపక్రమించే ముందు ఆ కుక్కకు ఆహారం అందిందా అని అడిగి తెలుసుకునేవారు. అది ఆయన యొక్క కరుణ. అలా ఆ కరుణ మరి ఏ జన్మన్నా కానీ ఆ జన్మకి ఒక మరి చరితార్థం అనేది ఉంటుంది. అది కుక్క అన్ని కుక్కలు మనుషుల్లో అందరూ ఒకే రకంగా ఎట్లా ఉండరో అలాగే ప్రతి జన్మలోనూ విశేషాలు కొన్ని ఉంటాయి. అవి ఉత్తమ జన్మలు, ఆ జన్మల్లో ఉత్తమ జన్మలు అన్నమాట. ఆ జన్మలు సార్థకమయ్యేటువంటి జన్మలు. మరి ఆ స్వామి భిక్ష స్వీకరించి మరి ఇంకొక ఆహారం ముట్టలేదు అంటే మరి దాని జన్మ అంతకుముందు కుక్క జన్మ ఎత్తినా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండటము, కాపలా కాయటము అవన్నీ కూడా అంతకుముందు సుకృతం ఉండబట్టి అక్కడికి వెళ్ళగలిగింది. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటుందన్నమాట సుకృతం. ముక్తే పొందుతుంది. అలాంటి ఏ జీవైనా పరమాత్మని ఆశ్రయించి ఉంటే ముక్తిగాకేమవుతుంది. అందుకని ఆయన కుక్క యందు కూడా ఎంత కరుణ చూపించారో మనకి ఇవన్నీ జరిగినవి. ఆయన యొక్క జీవితంలో జరిగిన పావన గాథలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం అని. ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.